అందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ ఆధ్యాత్మిక వాస్తు జ్యోతిష్య శాస్త్ర పండితులైన శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం గురువుగారు. నమస్తే మేడం. రాబోయే ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎటువంటి రాశి ఫలితాలు కలగబోతున్నాయి? వారు విద్యాపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి మార్పులు చేకూరబోతున్నాయి? రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొనుగోళ్లు అమ్మకాలు ఎలా ఉండబోతున్నాయి? ఆడవారు శ్రావణ మాసం రాబోతోంది కాబట్టి ఆడవారు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? లక్ష్మీదేవిని ఎంతగా పూజిస్తే వారికి ఎంతటి కరుణ కలగబోతోంది? అటువంటి విషయాలన్నీ క్లుప్తంగా వివరించగలరా గురువుగారు? చాలా చక్కని ప్రశ్న అడిగామా, తప్పనిసరిగా చెప్పుకుందాం. ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాము సింహరాశి వారికి. ముఖ్యంగా మనం చక్కగా ఆగస్టు మాసంలోకి అడుగుపెట్టేశాము. ఈరోజు మనం అత్యంత ఆసక్తికరమైన శక్తివంతమైన రాశి అదే మీ సింహరాశి వారి గురించి, ఆగస్టు నెలలో సింహరాశి వారికి జాతకం ఎలా ఉండబోతుంది అనేది గురించి, గ్రహస్థితులు మీ జీవితంలో ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయో చాలా వివరంగానే తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారులో పుట్టినవారు మీకు ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే ఈ రాశిలో పేరున్న ఒక గంభీరము, ఒక రాజసము, అడవికి రాజులాగా రాశిచక్రంలో సింహరాశి ఎప్పుడు కింగేనండి. సింహరాశి వారు ఆగస్టు మాస ఫలితాల గురించి తెలుసుకునే ముందు అసలు సింహరాశి వారి శాస్త్రలక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మీలో ఉండి ఆ ప్రత్యేకమైన లక్షణాలు ఏమిటన్నది ఒక్కసారి రికలెక్ట్ చేసుకుందాం. సింహరాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు, అంటే గ్రహరాజు అనమాట. సూర్యుడు అంటేనే ఒక వెలుగు, ఒక శక్తి, ఒక అగ్ని. అందుకే సింహరాశి వారిలో సహజంగానే ఒక నాయకత్వ లక్షణాలు ఉంటాయి. మీరు పుట్టుకతోనే లీడర్స్. ఎవరి కింద తల వంచి పని చేయటం మీకు ఇష్టమే ఉండదు. ఒకరు చెబితే వినటం మీకు అసలు ఇష్టం ఉండదు. మీరే 10 మందికి దారి చూపేటువంటి లక్షణం మీలో ఉంది. మీ ముఖంలో ఒక చిరునవ్వు, చక్కని చెక్కు చెదరని ధైర్యము, కష్టకాలంలో ఎదురొడ్డి పోరాడే ధీరత్వము, దెబ్బకి దెబ్బ తీసేటువంటి మీ పౌరుషము, ఏదైనా సరంలో ముఖం మీద సూటిగా మాట్లాడే మీ దమ్ము, కుట్ర కుతంత్రాలు ఇవన్నీ అసలు మీకు పనికిరావు. 10 మందితో మీరుంటే అటెన్షన్ అంతా మీ మీదే ఉంటుంది. మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలి ఏ మీటింగ్లో అయినా సరే. అందుకని అగ్నితత్వం ఉన్న రాశి మీది. కాకపోతే మీ ఫైర్ అలా బ్లాస్ట్ అయ్యి ఇలా కూల్ అయిపోతారు మీరు. అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టే మీలో లక్షణం అదే. ఎన్నో గొప్ప లక్షణాలున్న మీకు 2026 ఆగస్టు నెలలో మీ సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. నెల ప్రారంభంలోనే మీ రాశి అధిపతి అయిన సూర్యుడు దేవగురువు అయిన బృహస్పతితో కలిసి వ్యయస్థానంలో అంటే 12వ ఇంట్లో కూర్చున్నాడు. అలాగే మీ లగ్నంలో మీ రాశిలో కేతువు, 7వ స్థానంలో రాహువు, 8వ స్థానంలో వక్రీకరించిన శని భగవానుడు నెలంతా కొలవే ఉన్నారు. ఈ 1వ తేదీ నుంచే విలాసాలకు సంపదలకు కారణమైన శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశించి అక్కడ తిష్టేశాడు. గ్రహాల కలయికలన్నీ చూస్తుంటే ఒక పక్క సంపాదన బాగానే ఉన్నానికి జీవులు నిండినప్పటికీ మరో పక్క బాగా ఖర్చు పెట్టించేటువంటి లక్షణాలు ఉన్నాయి. డబ్బు విషయంలో పక్కాగా బడ్జెట్ వేసుకొని నడవాల్సిన నెల ఇది. మీరు తలపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం విజయవంతంగా పూర్తవుతాయి. సర్వ విషయాలతో విజయం ఎదురవుతుంది. మీరు చేసే కఠోర శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మీ కెరీర్, ఉద్యోగం మరియు వ్యాపార విషయాలకు వస్తే ఈ నెల మీకు చాలా అనుకూలంగా లాభదాయకంగా కూడా ఉండబోతోంది. ఖర్చులు మాత్రం జాగ్రత్త. మీ 10వ స్థానాధిపతి అయిన శుక్రుడు నెల మొదటి రోజు నుంచే 2వ ఇంట్లో కూర్చోవటం మీకు చాలా కలిసి వచ్చే అద్భుతమైన లక్షణం. అయితే 8వ స్థానంలో వక్రించిన శని ప్రభావం వల్ల మీ ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ అనుకున్న దానికంటే కాస్త ఎక్కువ కష్టపడాల్సిన విషయం వస్తుంది. అంటే శ్రమ మాత్రం వృధా పోదు. శ్రమకు తగ్గ గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. కానీ శ్రమ పడాలి. మీ శత్రువులు మిమ్మల్ని వెనక్కి లాగాలని మీ పనులకు పదే పదే అడ్డంకులు కలిగిస్తారు.
మీకున్న ధైర్యము రాజసము వాళ్ళకి అసూయని కలిగిస్తుంది. కానీ చివరికి విజయలక్ష్మి మీ వెంటే ఉంటుంది. మీ ఆఫీస్లో పై అధికారుల నుండి సీనియర్స్ నుంచి అద్భుతమైన గైడెన్స్ సపోర్ట్ వస్తాయి. సొంత వ్యాపారం చేసే సింహరాశి వారి విషయానికి వస్తే గాలి మాటలు చెప్పడము, అసాధ్యమైన పకటికలు కనటం మానేసి వాస్తవంలో ఉంటూ మీ వ్యాపారాన్ని ఎలా విస్తరించాలో కావలసిన సాధక పద్ధతిని ప్రొడక్టివ్గా చేసుకోండి. ఇది సరైన సమయం. అయితే మీ ఆర్థిక స్తోమత కొంత తగ్గినట్లుగా అనిపిస్తుంది ఖర్చుల వల్ల. కొత్త పెట్టుబడుల కోసము, వ్యాపార అవసరాల కోసము మీరు కొత్తగా రుణాలు లేదా అప్పులు చేసే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అయినప్పటికీ విదేశీ సంబంధాలు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసే వ్యాపార లావాదేవీలు మంచి లాభాన్ని ఇస్తాయి. ఎవరైతే కొత్త ఏజెన్సీ తీసుకోవాలన్నా, కొత్త ఫ్రాంచైజీ కోసం ప్రయత్నిస్తున్నా ఈ నెల మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. మీ అడుగులు విజయపదం వైపు పడతాయి. ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతున్న విషయానికి వస్తే ఈ నెల మీ ఆదాయము, ఖర్చులు రెండూ ఒకే రేసు గుర్రాల్లాగా వెళ్తుంటాయి. అంటే ఆదాయము, వ్యయము కూడా రేసు గుర్రాల్లాగా వెళ్తాయి. అయితే ఈ ఖర్చులన్నీ ఏదో వృధా పోయేవి కావండి. మంచి పనుల కోసము, శుభకార్యాల కోసమే మీ ధనాన్ని వెచ్చిస్తారు. అంటే ప్రొడక్టివ్గానే ఎక్స్పెండిచర్ చేస్తారు. 5వ తేదీ నుండి బుధుడు కూడా వ్యయస్థానంలో చేరటం వల్ల మీ ఖర్చుల్లో స్పీడ్ మరింత పెరుగుతుంది. దానికి తోడు 8వ ఇంట్లో ఉన్న వక్రీకృత శని మీకు తెలియకుండానే కొన్ని అదనపు ఖర్చులను, భారాన్ని వేస్తాడు. ఈ సమయంలో ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. మీరు భయపడాల్సిన పని అయితే లేదు. మీ 11వ ఇంట్లో కనుక లాభస్థానంలో కూర్చుని ఉన్న కుజుడు మిమ్మల్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి తన వంతు సాయం పూర్తిగా చేస్తాడు. మీకు ఎటువైపు నుంచో ఒక వైపు నుంచే డబ్బు ఖచ్చితంగా అద్దుతూనే ఉంటుంది. మీరు ఉద్యోగం చేసేవారైనా, వ్యాపారం చేసేవారైనా సరే ఆర్థిక లాభాలు చూస్తారు. కష్టకాలంలో మీ మిత్రులు లేదా అన్నదమ్ములు మీకు అండగా నిలబడి ఆర్థిక సాయం చేస్తే మిమ్మల్ని ఆదుకుంటారు. 2వ ఇంట్లో ఉన్న శుక్రుడు దయ వల్ల మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఎప్పుడో మీరు చేసిన ప్లానింగ్స్, పాత పెట్టుబడుల నుంచి ఇప్పుడు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఈ నెలలో మీకు ధనం కోసం అన్వేషణ బాగా జరుగుతుంది. ఈ ధనాన్వేషణలో మీకు మిశ్రమ ఫలితాలు మాత్రమే దొక్కుతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆర్థికంగా కొంత డోలాయమానంగా ఉన్నప్పటికీ మీ ఖర్చులకు మీరు కంట్రోల్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నెల హాయిగా గడిపేయచ్చు. ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారికి ఆగస్టు నెలలో దేహం పట్ల, ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా ఇబ్బంది పడతారు. రాశినాథుడైన సూర్యుడు వ్యయస్థానంలో గురువుతో కలిసి ఉండటం, రాశిలో కేతువు, 7వ రాహువు, అష్టమంలో శని మీ ఆరోగ్యాన్ని అంత మంచి సూచనలు కావు. గ్రహస్థితుల వల్ల మీ ఆరోగ్యం కొంత బలహీనపడే ఉంది. పొట్టకు సంబంధించిన, లివర్కు సంబంధించిన విషయాలు కూడా ఇబ్బంది పెడతాయి. శని, కుజులు ఇద్దరు దృష్టి మీ 5వ స్థానం మీద పడటం వల్ల గ్యాస్ ట్రబుల్, అసిడిటీ, అజిత్తి లాంటివి వచ్చే అవకాశాన్ని చెప్పక తప్పదు. కనుక జంక్ ఫుడ్ మానేయండి. అలాగే 12వ ఇంట్లో ఉన్న గ్రహం ప్రభావం వల్ల కంటి సమస్యలు, రాత్రులు సరిగా నిద్రకి పట్టకపోవటము, ఒక రకమైన అలసట, చికాకు, మెంటల్ డిప్రెషన్ కలిగే అవకాశం ఉంది. మీకు మీరే ఒంటరిగా ఫీల్ అవుతారు. ఒక రకంగా ఐసోలేషన్ ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల మీలో మానసిక ఒత్తిడి పెరిగి, ఆందోళన పెరిగి, ఇలాంటి సమయంలో మిమ్మల్ని మీరు ఒంటరిని చేసుకోకుండా భగవంతుడితో లింకు పెట్టుకోండి. నలుగురితో ఉల్లాసంగా గడపడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇవన్నీ తట్టుకుంటారు. అలాగే ప్రేమ, వైవాహిక విషయానికి వస్తే ఈ నెల కాస్త డల్గానే ఉంటుంది. 5వ స్థానాధిపతి అయిన గురువు 12వ ఇంట్లో ఉండటం వల్ల వ్యయంలో మీ ప్రేమ జీవితంలో కొంత దూరం పెరుగుతుంది. మీ ప్రియమైన వారు ఏదైనా పని మీద సుదూర ప్రాంతాలు చేయాల్సిన ప్రయాణం చేయవచ్చు. దీనివల్ల మీ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. ఇక శని నిరంతరం 5వ స్థానాన్ని కూడా చూస్తుంది. దీనివల్ల ప్రేమ జీవితంలో ఎత్తుపల్లాలు, నిరాసక్తత కలిగిస్తాడు. అలాగే గొడవలు, బంధాన్ని బలహీనపరిచేటువంటి లక్షణాలు కలిగిస్తాడు. కనుక దీన్ని కంట్రోల్గా చేసుకోండి. 7వ ఇంట్లో రాహువు, 8వ ఇంట్లో శని ఉండటం వల్ల భార్య భర్తల మధ్య మనస్పర్ధలు, సమస్యలు పుట్టుకొచ్చే ఛాన్స్ ఉంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కోపాన్ని పక్కన పెట్టి ప్రేమగా, సంయమనంతో వ్యవహరించండి.
అత్తగారింటి వైపు వాళ్ళతో కూడా కొన్ని విభేదాలు వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు సైలెంట్గా ఉండటం ఉత్తమం. మీరు కాస్త ఓపిక పెడితే మెల్లమెల్లగా స్థితులు వాటంతటవే చక్కబడతాయి. మీ బంధం మళ్ళీ ఆనందంగా మారుతుంది. మీ కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ వాతావరణం కాస్త ప్రశాంతంగానూ అనుకూలంగా ఉంటుంది. దాదాపు నెలంతా రెండవ ఇంట్లో కూర్చున్న శుక్రుడు మీ కుటుంబంలో ప్రేమను ఆత్మీయతను పెంచుతాడు. కేతువు వల్ల కూడా మీకు అప్పుడప్పుడు మీ కుటుంబ సభ్యుల మధ్య స్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కుజుడు మీ రెండవ ఇంటిని చూడటం వల్ల, ఆ కుజుడే 4వ ఇంటి అధిపతి కూడా కావటం వల్ల, గురువు కూడా తన దృష్టిని చతుర్థానం మీద ఉంచటం వల్ల, ఈ అద్భుతమైన గ్రహస్థితుల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ బాగున్నప్పటికీ, ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ ఆర్థిక స్థితులు కొంచెం బలహీనపడుతుంది. అంటే కుటుంబ ఆస్తులు పెరిగే యోగం ఉంది. మీ సమయంలో మీరు ఏదైనా కొత్త ఇల్లు, ఫ్లాటు, భూమికి కొనుగోలు చేయటం సక్సెస్ అవుతారు. ఇంట్లోని పెద్దలు ఆశీస్సులు ఉండాలి. మీ కుటుంబ పరంగా ఉన్న ప్రత్యేకమైన లాభాలు చేకూరుతాయి. ఇంట్లో మీ గౌరవ మాటకి ఉన్న విలువ పెరుగుతుంది. మీ తోబుట్టువులు, అన్నదమ్ములు మీ పట్ల చాలా సపోర్టివ్గా మాట్లాడతారు. అయితే మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం సమస్య వచ్చే అవకాశం ఉంది. దాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోండి. అలాగే ఈ నెలలో మీ పిల్లల భవిష్యత్తు గురించి, మీ ఎదుగుదల గురించి కుటుంబంలో తరచూ చర్చలు జరుగుతాయి. ఒక్కోసారి వారి భవిష్యత్తును తలుచుకుని మీ మనసు చిన్నపాటి భయం కూడా ఆవహించే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు ఎదుర్కొనే చిన్న చిన్న ఆటంకాలు, ఆరోగ్య సమస్యలు దాటానికి కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. అవి ఏంటయ్యా అంటే, గురువారం నాడు అరటి చెట్టుకు పూజ చేయడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. రామాయణం చదువుకోవడం కానీ, రామ అష్టోత్తరం చదువుకోవడం కానీ, రామ ఆలయ దర్శనం చేయటం కానీ చాలా మంచిది. అలాగే సూర్యదేవునికి రాగి పాత్రలో అర్ఘ్యం వదలటము సింహరాశి వారికి సహజంగా కలిసి వచ్చే మంచి రెమెడీ ఇది. మీ సహజమైన ధైర్యమే మిమ్మల్ని ఈ నెలలో బాగా విజయపథం వైపు నడిపిస్తుంది. మీ లక్ష్యాల వైపు దూసుకుపోవటాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఆగస్టు నెల మీ జీవితంలో ఎంతో ఆనందాన్ని కలిగించాలని ఆల్ ది బెస్ట్ చెప్తూ సింహరాశి వారికి శుభమస్తు. చాలా తక్కువ వ్యవధిలో చాలా ఎక్కువ విషయాలు సింహరాశి వారి గురించి తెలిపారు గురువు గారు. వారి లక్షణాలు ఏమిటి, వారి ప్రయాణం ఏ విధంగా ఉండబోతోంది, చాలా వివరంగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. చాలా సంతోషం అమ్మా. ప్రేక్షకులందరికీ మనవి, ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.